నవత టీవీకి స్వాగతం. కాకినాడ జిల్లా తుని శాసనసభ్యురాలు యనమల దివ్య జన్మదిన వేడుకలను కోటనందూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు. పేదలకు సేవ చేస్తూ ఎమ్మెల్యేపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గాడి రాజబాబు, మండల పార్టీ అధ్యక్షుడు పోతల సూరిబాబు ఆధ్వర్యంలో కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన పండ్లు, రొట్టెలను తుని నియోజకవర్గ టీడీపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు ప్రత్యేకంగా సమకూర్చారు. అనంతరం అల్లిపూడి గ్రామంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు అంకంరెడ్డి బుల్లిబాబు ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం మరియు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి, కపిలేశ్వరపురం వారి సహకారంతో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే దివ్య P4 విధానంలో అల్లిపూడిని దత్తత తీసుకోవడం వల్ల సామాజిక ఆరోగ్య పరిరక్షణతో పాటు పేజ్ 4, పేజ్ 5 గ్రాంట్ల కింద సుమారు 60 లక్షల రూపాయలతో గ్రామంలో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని నాయకులు ఈ సందర్భంగా వివరించారు. మన తెలుగుదేశం పార్టీ ముద్దుబిడ్డైన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి యనమల దివ్య గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మా అల్లిపూడి గ్రామాన్ని మేడం గారు దత్తత తీసుకోవడం, P4 విధానంలో దత్తత తీసుకోవడం జరిగింది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెగా వైద్య శిబిరం, కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది మేడం గారి ఆధ్వర్యంలో. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మండల నాయకులు శ్రీ గాడి రాజబాబు గారికి, అలాగే వెలగా వెంకటకృష్ణారావు గారికి, పోతల సూరిబాబు గారికి, అంకురెడ్డి రమేష్ గారికి, ఇతర నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారు P4 విధానంలో మాకు ఫేజ్ 4, 5లో దాదాపు 60 లక్షల గ్రాంట్ ఇచ్చారు రోడ్ డ్రైన్లు వేసుకోవడానికి. ఇంకా ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మేడం గారు P4 విధానంలో దత్తత గ్రామాన్ని మాకు అలాట్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో అభివృద్ధులు చేస్తామని మేడం గారి సహకారంతోనూ, అలాగే యనమల రామకృష్ణ గారి సహకారంతో ముందుకెళ్తామని అందరికీ అన్వయించుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన ప్రీతమ నాయకురాలు, ముద్దుబిడ్డ, మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఆంధ్ర రాష్ట్ర శాసనసభ ప్రభుత్వ విప్ గౌరవనీయులు యనమల దివ్య గారు బర్త్డే సందర్భంగా ఈరోజు ఎంతో ఆనందదాయకంగా మా తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం కోటనందూరు మండలం, కోటనందూరు గ్రామంలో, అలాగే అల్లిపూడి గ్రామంలో కూడా మంచి సంబరాలు అంబరాన్నంటే విధంగా మంచి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా స్వచ్ఛందంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈరోజు P4లో 2047 విజన్తో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళిక రూపొందించారు. ఆ ప్రణాళికలో భాగంగా మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు మన కోటనందూరు మండలంలోని అల్లిపూడి గ్రామాన్ని దత్తత తీసుకొని, ఆ గ్రామంలో దత్తత తీసుకున్న భాగంగా ఈరోజు ఐ క్యాంప్ ఎల్వి ప్రసాద్ గారు, మన ఆ డాక్టర్లందరిలో కూడా సుపరిచితులు, మంచి డాక్టర్ గారు అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో, ఎల్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో పెద్దవాళ్ళకి, ఈ కళ్ళు కొంచెం దృష్టి లోపం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఐ క్యాంప్ నిర్వహించి, చక్కగా మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పెద్దలు కోటనందూరు మండల మాజీ అధ్యక్షులు గాడి రాజబాబు గారు, అలాగే ప్రజెంట్ అధ్యక్షులు పోతల సూరిబాబు గారు, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకారెడ్డి రమేష్ గారు, అలాగే పెద్దలు అందరూ కూడా ఇందులో హాజరవడం జరిగింది. వీరందరికీ కూడా సంతోషంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఆనందంగా జరుపుకున్నందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈ P4 అనేది ప్రతి పేదవాడి యొక్క ఇల్లును కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు కానీ దత్తత తీసుకొని ఆ కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తెలియజేయడానికి మన నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. అంటే డబ్బున్న వాళ్ళందరూ కూడా ఈ కుటుంబాలను దత్తత తీసుకుని ఈ పేదవాడిని పేదరహితంగా చేర్చాలనే ఉద్దేశం మీద ఈ P4 పెట్టారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కల్లా ఈ ఆంధ్రప్రదేశ్లో పేదవాడు అనేవాళ్ళు ఉండకూడదనే ఉద్దేశం మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పరిపాలన విధానంలో ప్రజలు ఏం చేస్తున్నారు అనేది మనం గ్రహించి, మనము ప్రజలందరూ కూడా ఏ పార్టీ అయితే అధికారంలో బాగా చేస్తున్నారనే ఉద్దేశం మీద మీరందరూ కూడా రేపు రానున్న రోజుల్లో కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ, మన మండల నాయకులైన గాడి రాజబాబు గారు, సూరిబాబు గారు, రమేష్ గారు
ఈ యొక్క అల్లిపూడిలో ఈరోజు ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని పెట్టిన మన బులిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క గ్రామంలో ఇంకా పెద్ద ఎత్తున జరిపి ఈ పీపోరు దత్తత తీసుకున్న మేడమ్మ గారికి మంచి పేరు తీసుకురావాలని, అదేవిధంగా యనమల రామకృష్ణుడు గారికి కూడా ఇంకా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.